బస్సులల్లా మంది పాడుగాను గొర్రెల మంద లెక్కనే ఉన్నారు. ఫ్రీ బస్ అనగానే ఆడోళ్ళు ఆడికి ఈడికి పని లేకనే తిరుగుతారు. నీ తిరుగుడు పాడుగాను. ఏమైందే, ఎందుకు ఎడతావు? అత్తమ్మ వచ్చినవా? నువ్వు ఊరికి పోయినాక నీ కొడుకు నేను కూర వండుదామని గంజుల నూనె పోతే నా 2 చేతులు కొడుకు నూనెలో ముంచిండు. నా చేతులన్నీ పొక్కులు వచ్చినాయి. 2 రోజుల సంధి ఇంత నిద్ర పడతలేదు, తిండి తినలేదు. బోళ్ళు తవ్వుదామని బోళ్ళు బయట తవ్వుదంటే కూర గంటెను తవ్వగా కారం చేతుకు తగ్గి పానం వెళ్ళిపోయింది. నేను లేని చూసి ఆ బాడకం అంతా దారుణం చేసిండా? అరే ప్రసాదు, అరే ప్రసాదు ఇట్లారా. అగో అమ్మ వచ్చినవానే? ఏంద్రా ప్రసాద్గా, నేను లేని చూసి తనే గోస చూసుకుంటానమాట. అత్తనే చెప్పిందా నీకు ఇది? అయినా నేను చెప్పినట్టు ఇట్లా నువ్వు అంతనే నేను చెప్పినట్టు ఇరకపోడు కాదత్తమ్మ. మొన్న బాగా తాగిండు. తాగినాక మందు అయిపోయింది. పోయి వైన్స్ కోయి మందు తేపు అన్నాడు. గా రాత్రి నేను వైన్స్ కోయి ఆడదాన్ని ఎట్లా తీసుకురావాలి చెప్పు? నేను తేనన్నందుకు నన్ను వేడి నూనెలో చేతులు ముంచిండు. రాత్రి ఆడిదాన్ని వైన్స్ పోయి మందు తెమ్మంటావురా? తలకే ఉందారా నీకేమన్నా? నీ అబ్బా నేనే వదినని మందు బాగైందే, బండి తొలుగుతుందని దాన్ని బొమ్మన్నా. ఈ మందు ఎక్కువ అట్లా చేసిన. ఏంది మందు ఎక్కువ పెట్టినా అని ఎంత అలకగా చెప్తాను? నీ చేతికు గిద్దంత నిప్పురవ దాక్తేనే ఓ మంట నొరుతో. మరి నా 2 చేతుల్ని సలసలగా నూనెలో పెడితే ఆ అవస్థ ఎట్లుందో నేను భరిస్తానా? అదే నూనెలో నీ చేతులు పెడితే తెలిసేది నా బాధ. అరే ప్రసాద్ గా, ఇంకొకసారి దానికి ఇట్లా బాధ పెట్టినారు తెలవాలి. నిన్ను ఇంట్లోకి వెళ్ళి కొడతారా? నీ అబ్బా నువ్వు కూడా దానికి వెళ్ళి మాట్లాడుతున్నావా? నువ్వేం బాధపడకే, నీకు నేనున్నా. పాపం ఎంత బాధ అనిపించిందో. ఊదేయకున్నంత ఓపుకుందే నీకు. నీ బాధ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఈ బోర్లు కూడా నేనే దోముదు. బస్సులో కూడా వచ్చేసరికి నడమంతా మొత్తందే. జర మెల్లగా దోమిరా. ఇంట్లో జోలైంది మంచం, గుంజుదు. సరే అత్త. అరే అన్నం తిన్నవారా? నేను తినే ఇట్టే ఉపాసం చెప్తా, నీకెందుకే? అయ్యో బయట అన్న మాటలకు బాధపడుతున్నావారా? పడగా మరి. అరే నువ్వు కొద్ది వేడి నూనె దాని చేతుల మీద పోతే తోలుడి తన ఇంటికి పోవు కదరా? నీ అబ్బా అక్కడ నువ్వు అట్లా మాట్లాడతావు, ఇక్కడ నువ్వు ఇట్లా మాట్లాడతావు. గా మాత్రం దాని తోట మాట్లాడకపోతే ఈ ముచ్చట మనని దాటి మందిలో పడుతుంది. అందుకే దాని తోట మాట్లాడినా. సరేనా అమ్మ, నువ్వు అన్నం తినిపో, ఆకలి అవుతుందేమో. సరే పా. నీ ముఖం లెక్కుందే చాయ్. ఏం చాయ్ ఇది? ఓ చాయ్ పెట్టరాదు, బువ్వ రాదు, పని చేయరాదు. ఎందుకే నీ బతుకు? ఏమండి, మా తమ్మునికి పెళ్ళిడు వచ్చింది కదా, ఒక సంబంధం చూడరాదు? గానికి ఎందుకే పెళ్ళి? అయినా గానికి కూడా పిల్లనిస్తారే? మీ బుచ్చాల బతుకు మీ ఇంట్లో కూడా పిల్లనిచ్చి పంపుతారా? అసలు ఎందుకండి? నేనన్నా మా వాళ్ళన్నా నీకు గంత చిన్న చూపు. కనీసం మనుషుల లెక్క కూడా చూడవు, గింత విలువ కూడా ఇయ్యవు. నీకా విలువనా? ఎందుకు అన్నే? నువ్వు తెచ్చిన ముష్టి 2 లక్షల కట్నానికి పైకి నీకు విలువ కూడా ఇస్తానే.
ఎంత కట్నం ఇస్తే అంత ఇల్విత్తరే. అప్పుడేదో నేను 2 లక్షలు కక్కుర్తి పడి నిన్ను వేసుకున్నా, ఇప్పుడైతే నాకు 10-15 లక్షల కట్నం ఇస్తా అని అనుకుంటాను అందరు. కట్నం ఎక్కువ చెప్తేనే మనిషికి విలువిస్తారా? అవు, ఎంత కట్నం చెప్తే అంత విలువిత్తరే. అప్పుడేదో కక్కుర్తి పడి నిన్ను 2 లక్షలకే వేసుకున్నా, ఇప్పుడైతే అందరూ నాకు 10-15 లక్షలు ఇస్తాను అనుకుంటాను అందరు. కట్నం ఎక్కువ చెప్తేనే ఆడపిల్లకు విలువిస్తారా? పైసలు బట్టే ఆడపిల్ల జీవితాన్ని కొలుస్తారా? అవునే, పైసలు లేకుంటే మనిషే లేడే, పైసలు బట్టే మనిషికి విలువ వస్తుంది. పైగా నువ్వు కట్నం తక్కువ తెచ్చినావు, మీదికెళ్ళి నువ్వు గొడ్రాలు. ఇంకోటి అయితే ఎప్పుడో ఇచ్చిపెట్టి వేరే పెళ్లి చేసుకుంటాడే. మంచోని కాబట్టి ఇక నేను ఉంచుకున్నా. గొడ్రాలా? నేను గొడ్రాలా? నేను గొడ్రాలు కావడానికి కారణం ఎవరు? నువ్వు. ఇంకొక 6 నెలలైతే నాకు పండంటే బిడ్డ పుడుతుంది. దేవుడా, నాకు ఆడపిల్లే పుట్టాలి. ఆడపిల్ల పుడితే మా అమ్మ పేరు లక్ష్మి అని పెట్టుకుంటా. అయ్యో, ఏమయ్యా? ఏంది? నువ్వేందే నన్ను పట్టుకునేది? నేను పక్కన ఆయి కింద పడుతున్నాని నువ్వు పట్టుకుంటాను. అరే రోజు తాగుకుంటేంది? తాగి తాగి ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటాను. నువ్వేందే నాకు చెప్పేది? నా ఇష్టం ఉన్నంత తాగుతా. పా మంచాల కోదాం, పా నడువే. నేను కడుపుతోనున్నానయ్యా, పానం కూడా మంచి లేదు. అద్దయ్యా, ఇప్పుడు వస్తావే. అరే పానం మంచి లేదని చెప్తాంటే అర్థం చేసుకోవా? నీ అబ్బా పక్కన నడువు. నువ్వు మనిషివా పశువా? మనుషులకు పశువులకు తేడా లేదా? పానం మంచి లేదని చెప్తాంటే ఏందే నన్ను పశువు అంట? నేను వేరే పిల్లలు రమ్మన్నా, నా పిల్లని నేను రమ్మన్నా. రాయే. నేను రాను. రాయే. యాదికి వచ్చిందా? 2 సంవత్సరాల కిందట నువ్వు బగ్గ తాగొచ్చి నన్ను ఎటు పడతాడు కొట్టి నన్ను నూకెత్తే నా కడుపు ఆ గోడకు తాకి నా బిడ్డ చచ్చిపోయింది. దవాఖానలకు పోయి చూయించుకుంటే నీ గర్భసంచిలో కూడా సమస్య ఉందమ్మా అన్నారు. పిల్లలు పుడితే పుడతారు, లేకపోతే లేదు అన్నారు. దీనికి అంతటికి కారణం ఎవరు? నేను గొడ్రాలు కావడానికి కారణం నువ్వు. నువ్వు మళ్ళీ నన్ను గొడ్రాలంటున్నావా? మరి ఇన్ని బాధలు పడేవాళ్ళు నన్ను వదిలిపెట్టి పోయే. నాకు ఇలా వారై. నన్ను కొట్టినా చంపినా మీతోటి వాడి సత్తగానే నేను మిమ్మల్ని విడిచిపెట్టి పోనండి. అయితే ఇట్నే బతుకుంటావావే? అమ్మా.
రండి లోపలికి పో. అరే మీరు రాంగ్ ఎవరైనా చూసిరారా బయట? ఎవరు చూడలేదమ్మా, ఎవరు చూడకుండా తీసుకొచ్చిన. సరే నేను దాంతో మాట్లాడతా. సరే. ఏమండి ఇవ్వలామే? చూడటా అరే ఇవ్వలామంటే గిట్ల గుంజుకొస్తావు? అదా నా కొత్త పిల్లమే. నువ్వు నా పిల్లమని దానికి చెప్పినావు అనుకో, నీకు విడాకులు ఇస్తానే. ఎవరికే గట్టు అసలు దాని దగ్గర ఉన్నదేంది, నా దగ్గర లేనిదేంది? ఎందుకు దాన్ని పెళ్లి చేసుకున్నావు? డబ్బే డబ్బు, అది దాని అయ్యకు ఒక్కతే బిడ్డ, మస్తు ఆస్తున్నది. దాన్ని లైన్లో పెట్టి లేపుకొచ్చి పెళ్లి చేసుకుందనే. నువ్వు నా పిల్లమని దానికి తెలియవద్దు, తెలిసింది అనుకో బిడ్డ. ఇంత దాని ముంగడు నువ్వు తప్పుడేకుండాలే. నోరు తెలిసావు అనుకో బిడ్డ, నడు. అరే ప్రసాద్, కొత్తగా చిన్నాన్ని కొన్ని రోజులు బయటికి వెళ్ళనీయకురా. నీకు లగ్గమైందని తెలిస్తే అది ఇంట్లోకెళ్ళి పోతుంది. దాని ఆస్తి మొత్తం నీ పేరు మీద అయ్యేదాకా కోడి పిల్లని గమ్మినట్టుగా అమ్మాలిరా కొన్ని రోజులు. సరే అమ్మా, కొన్ని రోజుల దాకా మన ఇంటి ముఖాన ఎవ్వరిని రానియనే. ఎట్లా రజ్జ నోరు ముప్పించినా అది ఎవ్వరికి చెప్పది. ఆస్తి మొత్తం మనకే వస్తుంది. అవునత్త, వచ్చిన సంధి చూస్తానా? ఈమె ఎవరు ఇంట్లోనే ఉంటుంది? ఆమె నారా మన ఇంట్లో పని మనిషి. దానికి వెనక ముందు ఎవరు లేరంటే మన ఇంట్లోనే ఉంచుకుంటాను. అవునా అత్తమ్మ, మీరు ఇంత మంచి వాళ్ళు అత్తమ్మ. పాపం. అవును, నీకు భర్త లేడా? పెళ్ళి కాలేదా? నాకు పెళ్ళయింది. నీ భర్త ఉన్నాడా, చనిపోయిందా? మరి నా భర్త చచ్చిపోలే, ఉన్నాడు. పాపం, చూస్తే మంచిదానిలా ఉన్నావు. ఆడే నిన్ను వదిలేసినట్టున్నాడు. ఛీ, కొంతమంది మొగోళ్ళు దరిద్రులు ఆడోళ్ళను నడుమిట్లోనే వదిలేస్తారు. వాళ్ళ బతుకులు పాడగాను ఎందుకు బతుకుతారో ఏమో. నీ మొగనికైతే నీ గోస రాకి సత్తాడు. నా భర్తను ఏమనకుర్రి. నిన్ను వదిలేసిన దరిద్రుని ఏమనద్దా? నా భర్త నన్ను వదిలేలే. నా భర్త నాతోటే ఉన్నాడు. మరి ఏడి? చెప్పు చెప్పు, నిన్నే అడిగింది. చెప్పు చెప్పు, నీ భర్తేడి? చెప్పు చెప్పు, నీ భర్తేడి? చెప్పు చెప్పమన్నానా? చెప్పు చెప్పు, నీ భర్తేడి? నీతోనే ఉన్నాడని చెప్పినావు కదా, చెప్పు. నీతోనే ఉన్నాడని చెప్పినావు కదా, నిన్ను వదిలేయలేదని చెప్పినావు కదా, చెప్పు.
నా భర్త నీ భర్త. అవునా? ఏమండి ఏమండి బయటికి రండి. ఏమండి బయటికి రండి. ఏమైంది? ఇది నీ భార్యనా? చెప్పండి. అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారా? మీ అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తా. అయ్యో, నిన్ను మోసం చేయాలని కాదు, ఆమెకు పిల్లలు పుట్టారని, మాకు వారసుడు రాడని నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే. నిన్ను మోసం చేయాలని కాదురా. ఆమెకు పిల్లలు ఉంటారు కదా, ఆమె ఇక్కడ ఎందుకు? ఆమెకు విడాకులు ఇచ్చి పంపి నేనే ఉండాలి నీకు భార్యగా. విడాకులు ఇచ్చే. ఆకలి బాగా అవుతుంది. కడుపులో పిల్లగాడు గావరైతుంది. ముక్కడంత అన్నం తిన్నాం. అయ్యో, అన్నం కొద్దిగానే ఉంది కదా, ఏం కాదు. పానవంత గావరైతుంది. బుక్కెడు తినన్నా సరిపెట్టుకుంటా. అమ్మా తల్లి, బువ్వ లేక 3 రోజులు అవుతుంది. కొద్దిగా బువ్వు ఉంటాయమ్మా. అయ్యో పాపం, భిక్ష పైనకు ఆకలి అవుతుందట. 3 రోజులు అవుతుంది తినక అంటాను. ఈ బుక్కడు పువ్వ ఆయనకి వేసి ఆయన కడుపు నింపుదాం. ఎటు పోయేస్తానవే? అంటే అత్తమ్మ, బుచ్చ పైన ఆకలి అవుతుందంటే బుక్కడు పువ్వు వేసిన. నీకే తినడానికి తిండి లేదు, నువ్వు పోయి బిచ్చపోనికి వేసేస్తానవా? నీ కాన్పు ఎల్లదీయడానికి అయ్యవ లేరు, ఆ కాన్పు కూడా మేమే ఎల్లదీయాలి. బిచ్చపోళ్ళకి వేసొచ్చి దాన ధర్మాలు చేస్తానవా? అవునే అమ్మ, రాధిక కడుపుతోటి 7 నెలలే. వాళ్ళ అమ్మలు తెలిసి కూడా కనీసం చూడడానికి కూడా వస్తలేరేందే. అరే పిచ్చోడా, నువ్వేం బాధపడకు. ఓ పిల్లగాడు మన చేతిలో పడ్డాక వాళ్ళే వస్తారు నా మనోడు మనవరాలని. అప్పుడే వాళ్ళ ఆస్తి మన చేతిలో పడుతుంది. కరెక్టే అమ్మా. చెప్పూడవే, సందాలు అవుతామి. ఏమండి, బయటికి పోయి రాగా నన్ను సేపులు దానిమ్మ పండ్లు తీసుకురండి.
మన బిడ్డ ఆరోగ్యంగా మంచిగా పెరగాలి కదా. సరేనే చెప్తాను. ఏమండి అమ్మా నువ్వు రాజుకి హాస్పిటల్ తీసుకుపోయి వస్తానే. సరేరా పైలంగా పోయిరారు. కొంగు గిట్ల దగ్గర పెట్టుకో. సరే అత్తమ్మా. ఏమండి అయ్యో ఏమైందండి అత్తమ్మ? అయ్యో బిడ్డ, అయ్యో ఏమైందిరా అయ్యో ఏమైందిరా బిడ్డ? దెబ్బ ఎట్లా తాకిందండి? ఏమైందండి? ఏమైందిరా ప్రసాద్ గారు? తమ్మి, ఏమైంది? అక్క అది ఆగురా ముందు మంచాల కూర్చొని పెడదాంపా. సరేపా. ఏమండి అసలు ఏమైంది మీకు? ఏం జరిగింది తమ్ముడు? చెప్పు. అక్క అక్కడ రోడ్ కాడ ఎవరో కొట్టి పారేసిండ్రు. నువ్వు దూరం నుంచి చూస్తే ఎవరో అనిపించింది. దగ్గరికి చూసే వరకు ప్రసాద్ అన్న. ఇక ఆంచిన హాస్పిటల్ తీసుకుపోయినాం, ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తున్నాం. అయ్యో ఈయనని కొట్టిర్రు దేవుడు. ఏమో అక్క ఇప్పుడు కొట్టి పారేసింది. నా కొడుకును కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చిందయ్యా? అయ్యో సరే అక్క మరి జాగ్రత్త చూసుకోండి. సరే తమ్మి. అమ్మా అత్తమ్మ ప్లీజ్ అంటున్నారు లేకపోతే. అమ్మా ఏమైందండి? అసలు ఎవరు కొట్టిర్రు? ఏం జరిగింది? ఏంద్రా నీకు ఈ దెబ్బలన్నీ? ఏమైందో చెప్పండి. అమ్మా రజని రాధికను హాస్పిటల్ తీసుకోవంగా ఈ యాక్సిడెంట్ అయింది. అయితే ఆమె ప్రెగ్నెంట్ అయింది. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నువ్వు మోసం చేసి నా బిడ్డకు ప్రెగ్నెంట్ చేసినావని నన్ను పొట్టు పొట్టు కొట్టిల్లే. ఆమె ప్రెగ్నెంట్ అయింది కదా, నువ్వు నాకు ఎందుకని తాళి నా ముఖం మీద కొట్టి నువ్వు నాకు అద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. రజని అమ్మా అమ్మా నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టి ఎక్కడో పడేసిలే. అయ్యో అయితే పానం పోవు కావచ్చు. ఏమయ్యా నువ్వు బాధపడకు, నేనున్నా, నేను చూసుకుంటా మిమ్మల్ని. రజని నన్ను క్షమించే, నువ్వెంత మంచిదానివి. నిన్నెన్ని చిత్రహింసలు పెట్టినా, నా వల్ల నీ కడుపు అయినా కూడా ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా నన్ను వదిలిపెట్టిపోలేదే. నువ్వు దేవతవు రజని, దేవతవే. ఆ రెండో పిల్లం మాత్రం మధ్యంతరంలో వదిలిపెట్టిపోయింది. ఈ పరిస్థితుల్లో కూడా నన్ను ఎమ్మండి చూసుకుంటా అంటున్నావు రజని. నువ్వు దొరుకున్న అదృష్టం రజని, నన్ను క్షమించు. అవునే రజని, మేము ఎన్ని చిత్రహింసలు పెట్టినా ఓపికతోటి భరించుకుంటున్నావు కానీ కాలు బయట పెట్టలేదే. భూదేవికున్నంత ఓపిక ఉందే. నీలాంటి మంచి మనసున్న మనిషి కోడలుగా రావడం మా ఇంటి అదృష్టమే. ఏమండి, 3 ముళ్ళ బంధం అంటే ఇంట్లో ఏదైనా సమస్య రాగానే ఆ మనిషిని వదిలిపెట్టి మర్చిపోవడం కాదు,
మార్చుకోవాలి. ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది ఎంత బాధ పెట్టినా ఇంట్లో నుండి కాలు బయట పెట్టకుండా, మెట్టింటి పరువు తీయకుండా భరించాలి. ప్రతి మనిషిలోనూ మార్పు ఖచ్చితంగా వస్తుంది. కాస్త వెనక ముందు భార్య భర్తల బంధం అంటే కాటిలో కాలేంత వరకు ఒకరికొకరు తోడుండాలండి. అది భార్య భర్తల బంధం అంటే. రజని, నువ్వు నా భార్య దొరకడం నా అదృష్టమే.